హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అదేదో కాదండి, పొంగల్ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా హస్బెండ్‌కి కూడా సాటర్డే వరకు స్కూల్ ఉంది. సండే నుంచి హాలిడేస్. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక సండే మేము బయలుదేరిపోయామనమాట. ఇంకా స్టేషన్‌కైతే వచ్చేసాం ర్యాపిడోలో. ఇంక చూడండి, ట్రైన్ దగ్గరైతే జనం చాలామంది ఉన్నారు. మేమెళ్ళే ట్రైన్‌కైతే చాలా జనం ఉన్నారు. టికెట్స్ కూడా మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే చాలామంది ప్రీ ప్లాన్డ్‌గా అందరూ బుక్ చేసేసుకుంటారు కదా! మాకైతే ఈయనకి ఎప్పుడు ఇస్తారు స్టాఫ్‌కి అనేది కన్ఫర్మ్‌గా తెలీదు కాబట్టి మేము చేసుకోలేదు. జనరల్‌లోనే వెళ్ళాము. ఇంకా నేనైతే పులిహోర చేశాను. ఇంకా అది తినేసేసి ట్రైన్‌లో, అంటే మాకు 9 కండి ట్రైను. మేము వెళ్ళేసరికి 12 అవుతది. మళ్ళీ అక్కడి నుంచి బస్ జర్నీ కదా! ఇదిగోండి ఇక్కడ ఆర్టీసీ బస్ అయితే ఎక్కేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం. చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మంచి వాతావరణం కదండీ. సిటీస్‌లో ఎప్పుడు బిజీ బిజీ పొల్యూషను, హడావిడి ఎప్పుడు అలాగే పరుగులెడుతూ ఉంటాం కదా! ఇక్కడైతే ప్రశాంతంగా ఈ పచ్చని పొలాల మధ్య వెళ్తుంటే మనసుకి హాయిగా అనిపించింది. ఇంక ఇంటికొచ్చేసి లంచ్ అది తినేసేసి ఇంకా పప్పు, టమాటో ఇంకా తీసుకొచ్చాను నేను. ఇంకా ప్రియాంక వాళ్ళేమో కొత్తిమీర చట్నీ, ఇంకా చికెన్ కర్రీ అయితే చేశారు. ఇంకా మొత్తం లంచ్ అయితే కంప్లీట్ చేసేసి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఒకసారి. ఆహ్, ఇంకా తెలుసు కదండీ! ఇది చిన్నమ్మమ్మ వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటది. సో, ఇక్కడికైతే వచ్చాము. కాసేపు కూర్చుందాము, కొంచెం సేపు స్పెండ్ చేద్దామని. ఈరోజు ఓన్లీ 2 ఫ్యామిలీస్ మాత్రమే వచ్చామండి. మేము, భారత ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ. భారత ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అంటే నేను ముందు ముందు మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు మేమే వచ్చాము. ఒకసారి మీకు చూపిస్తున్నాను. లాస్ట్ టైం అమ్మమ్మ చనిపోయినప్పుడు కార్యం అది ప్రేయర్ అది జరిగినప్పుడు ఇక్కడ వీడియో షూట్ చేశాను కదా! ఆ హౌస్ అండి. ఈ హౌసెస్‌లో ఎవ్వరు ఉండరు. లాకేసేసి ఉంటది. కాకపోతే ఆహ్, మేము చిన్నప్పుడు కట్టినవన్నమాట. ఇంకా మేమొచ్చినప్పుడు వాడుకోవడానికి, మావయ్యోళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి మాకైతే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు కట్టించిన హౌసెస్ అయితేనే ఇంకా అలా ఉంచేసాము. అవే జ్ఞాపకాలుగా. ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటది. మొదట పెంకుటిల్లు ఉంటది. వెనకాల ఒక 2 పోర్షన్స్ బిల్డింగ్ అయితే ఉంటదనమాట. ఇంకా చాలా చాలా బావుంటది. ఇక్కడ చిన్ను అయితే డాన్స్ ఏస్తుంది. డాన్స్ వేస్తూ మళ్ళీ సాన్వికి కూడా నేర్పిస్తుందనమాట. సాన్వి అంటే ఎవరో కాదండి, మా రాధాకృష్ణ మావయ్య వాళ్ళ పాప. ఇంకా తనకు కూడా నేర్పిస్తుంది. ఇంకా అట్లాగా కాసేపయితే కొంచెం ఇక్కడ స్పెండ్ చేసాము. మా వారైతే ఇంకా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు ఏంటి అనేది మీకే తర్వాత నెక్స్ట్ అర్థమవుతుంది. తనకు చాలా ఇష్టమనమాట ఇక్కడికి రావడం అంటే. అంటే మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే కాబట్టి మాకీ వాతావరణం అంతా అలవాటు, ఇష్టము. తనకేంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఇంకా సిటీస్‌లో కాబట్టి వాళ్ళకి ఇక్కడ కొత్తగా అనిపించి బాగా నచ్చుతుంది. ఇంకా చాలా హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే ప్రేయర్ అది ఉంది. ఇంక ఈరోజు కొంచెం సేపు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని ఇంకా మాది కూడా మేము ఆల్రెడీ రెంట్‌కి ఇచ్చేసాము. ఒక మన వరకు ఉన్నది క్లీన్ చేసుకోవాలి. హాఫ్ పోర్షన్ అయితే రెంట్‌కి ఇచ్చాము. హాఫ్ అయితే ఉంటది మేము వచ్చినప్పుడు ఉండడానికి. ఇంకా అది క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కాసేపు జస్ట్ రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి చూసుకొని ఇక్కడైతే మన ఇంటి దగ్గర అయితే ఇప్పుడు మనం ఉండట్లేదు కాబట్టి పుల్లలు, అంటే ఇక్కడ పల్లెటూరులో గ్యాస్ మీద కన్నా కూడా పుల్లల పొయ్యి ఖచ్చితంగా ఉంటది. సిమెంట్‌తో వేయిచ్చేస్తారు. అలా పుల్లల పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకునేవాళ్ళం. ఇంకా మేము ఉండట్లేదు కాబట్టి ఆ పుల్లలు అవి తేవడానికి కుదరదు కదా! ఇంక ఇక్కడైతే కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీతో ఇక్కడ కాచుకోవచ్చు అన్నట్టు వచ్చాం. మా వారు ఇందాక వెతుకుతున్నారు ఏంటి అని అనుకున్నారు కదా! ఇదేనండి. సాయంత్రం ఇలా చలిమంట వేసుకోవాలని ఆయన కోరికనమాట. పాపం ఇక్కడ కూడా అంటూ ఉంటారు వేసుకుందామని. కానీ సిటీస్‌లో ఎవరు ఒప్పుకుంటారండి? అంతా భయపడాలి. అంతా అంత ఫ్రీగా అయితే ఉండలేం కదా! మనకన్ని సోర్సెస్ కూడా ఉండవు కాబట్టి ఈ పుల్లలు అవి ఎక్కడ పడితే అక్కడ వేసినా ఊరుకోరు. ఇక్కడైతే మన ఊరు, మన ఇల్లు. మన ఇష్టం వచ్చినంత సేపు వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత సేపు స్పెండ్ చేయొచ్చు కదా! అలాగా ఇంకా ఇక్కడ లైట్ ఉందంట. మేము చూసుకోలేదు, వేయలేదు. నెక్స్ట్ డే మామయ్య వచ్చి చెప్తున్నారు, "లైట్ ఉంది బుజ్జి అక్కడ, మీరు ఎందుకు ఏసుకోలేదు" అని అన్నారు. ఇంకా ఇక్కడ నేను, మా నాని, మా చిన్ను, ప్రియాంక, సాన్వి, రాధాకృష్ణ మామయ్య వాళ్ళ అమ్మాయి, మేము 5గురం అయితే వచ్చాము. మాతో పాటు పొట్టి కూడా వచ్చింది. పొట్టి అంటే ఎవరో కాదండి, మా బుల్రాజు మామయ్య వాళ్ళ కుక్క పేరు పొట్టి. ఇంకా మాతో మామూలుగా మేము అసలు మామూలు హడావిడి చేయలేదండి అసలు.
అట్లా మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చేసింది. మాకన్నా ముందుకు వెళ్ళిపోయి హడావిడి చేసేసింది. ఇక్కడ మా వారు చాలా జాగ్రత్తగా వన్ బై వన్ వేస్తూ ఉన్నారు. చిన్ను కూడా చాలా ఎంజాయ్ చేసింది. చిన్ను కూడా పాపం దసరాకి రాలేదు. ఎందుకు అనంటే దసరా అప్పుడు మా వారు స్కూల్ ట్రిప్ కింద మనాలి వెళ్ళారు. సో నేను అప్పుడు జస్ట్ ఒక 2 డేస్ వచ్చి ఏదో ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యి వెళ్ళిపోయాను. ఇంకా చిన్నుని కూడా తీసుకురాలేదు అప్పుడు. పాపం తను కూడా 1 ఇయర్ అయిందండి పెద్దేమో వచ్చి. అంటే అమ్మమ్మ కార్యక్రమానికి వచ్చాం కానీ 1 or 2 డేస్ ఉండి వెళ్ళిపోయాము. తను ఎక్కువ స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసింది అంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా ఎక్సైట్ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎన్ని డేస్ ఉంటావంటే 30 డేస్ ఉంటానని చెప్పింది. చాలా ఎంజాయ్ చేసింది. మనం ఖచ్చితంగా మన పిల్లల్ని ఎప్పుడు సిటీస్లోనే కాకుండా మన వాతావరణము, మనం పెరిగినవి అన్నీ వాళ్ళకి పరిచయం చేస్తూ ఉండాలి. ఇక్కడ పిల్లలిద్దరూ హాయ్ చెప్తున్నారనమాట. చాలా బాగా మాట్లాడుకున్నాం. కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఆఫ్టర్నూనే. సారీ అండి, చాలామంది నాకు మెసేజ్ చేశారు లింక్ ఓపెన్ అవ్వట్లేదని. ఏం లేదండి, ఇక్కడ సాంగ్ అనేది పెట్టాను నేను చిన్ను డ్యాన్స్ చేసిన దగ్గర. ఆ సాంగ్ పెట్టడం వల్ల నాకు కాపీరైట్ వచ్చేసింది. కాపీరైట్ వస్తే మళ్ళీ మొత్తం అంతా డిలీట్ చేసి మొత్తం అంతా వాయిస్ ఓవర్ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలండి. చాలా కష్టం అండి బాబు వీడియో ఎడిట్ చేయడం. ఇక మళ్ళీ కూర్చున్నాను. ఓ పక్క నిద్ర వచ్చేసింది. ఎందుకంటే మాకు ప్రాపర్ స్లీప్ ఉండదండి. ఎందుకంటే 1 వరకు మాట్లాడుకుంటాం, ఏదైనా గేమ్స్ అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, నిద్ర ఉండదు. మళ్ళీ మార్నింగ్ లేవడము, పనులు చేసుకోవడము, ఫుడ్ ఏమేమి బయట ఆర్డర్ ఇచ్చుకోమండి, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము టిఫిన్తో సహా. సో మాకు రెస్ట్ అనేది ఉండేది కాదు. అయినప్పటికీ అందరం ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి కదా, అలా చేసుకునేవాళ్ళం. కాకపోతే స్లీప్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి, అలా వీడియో ఎడిట్ చేస్తూనే పడుకుండిపోయాను. ఇంక సరేలే ఈవినింగ్ చేద్దామని అనుకుని లేచేసరికి చాలామంది పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు లింక్ ఓపెన్ అవ్వట్లేదని. సారీ అండి, ఏం లేదు. ఆ ప్రాబ్లం అయితే ఇది కాపీరైట్ వచ్చింది. అందుకని మొదటి నుంచి నేను వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా, మా మెమరీస్ అన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం, రీకాల్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే చిన్నప్పుడు డిసెంబర్ మంత్ వచ్చిందంటే చాలు, క్రిస్మస్కి స్కిట్స్ అవి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్నింగ్ చలిమంటలు వేసి అబ్బబ్బా ఎంత బాగుండేదంటే అసలు. నన్నైతే మా అమ్మమ్మ ఆ చలిమంట వేశారు లేగు అని అంటేనే నేను లేచి వెళ్ళి చలిమంట దగ్గర కూర్చుని కాసేపు అలా వెచ్చదనాన్ని ఆస్వాదించి తర్వాత నేను స్కూల్కి అది రెడీ అయ్యేదాన్ని. అట్లాగా మా మెమరీస్ అన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఇక్కడ కొంచెం చలి ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మాకు దగ్గరలోనే పొలాలు అండ్ గోదావరి కూడా మాకు చాలా దగ్గర. సో మాకు కొంచెం చలి ఎక్కువనే చెప్పాలి. ఇంకా కాసేపు మేము డిన్నర్ అది కంప్లీట్ చేసేసి వచ్చామన్నమాట. ఇంకా ఈ చలిమంట కాగేసి ఇక్కడే స్నానాలు అది చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము, మా ఇంటికి పడుకోవడానికి. ఇక్కడైతే ఈరోజు ఎవరు ఉండట్లేదు. మోస్ట్లీ 2 ఫ్యామిలీస్ అయితే వచ్చాము. ఇంకా రిమైనింగ్ అంతా కూడా రేపు వచ్చేస్తారు. అందరూ కూడా రేపు వచ్చేస్తారు. ఎందుకంటే లాంగ్ జర్నీస్ కదండి, అందరూ టికెట్స్ బుక్స్ చేసుకుని రావాలి కదా. సో అందరూ అయితే రేపు వచ్చేస్తారు. అందరి కోసం వెయిటింగ్ అనమాట. రేపైతే ప్రేయర్ కూడా ఉంది మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఇవి 4 మినప బజ్జీలు 10 రూపాయలండి. 2 చట్నీలు ఇస్తారు, గ్రీన్ చట్నీ, పప్పుల చట్నీ. చాలా చక్కగా ఉంటుంది, చక్కగా ఒకళ్ళకి సరిపోతుంది. ఇంకా టిఫిన్ తినేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము బట్టలు అవి వాష్ చేయడానికి. ఇక్కడ వాషింగ్ మిషన్స్ అవి ఏమి యూజ్ చేయరు ఎక్కువగా. ఇక్కడే వాష్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ప్రేయర్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదండి, భారత ఆంటీ అని, తను రాధాకృష్ణ గారు వాళ్ళ అక్క అనమాట, విజయనగరంలో ఉంటారు. రీసెంట్గా బాబాయ్కి కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ప్రేయర్ పెట్టించుకోవాలనుకున్నారు. సో దానికోసం ఈ సాంబార్, బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, కేసరి అయితే ఈరోజు మెనూ అండి. చర్చ్ మెంబర్స్కి, ఇంకా మా లైన్లో వాళ్ళకి, ఇంకా రిలేటివ్స్కి భోజనాలు అయితే చెప్పుకున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. జరుగుతూ ఉన్నాయి. మేమందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని కటింగ్స్ అవి చేసేసాము అందరం కలిపి. ఇంకా ఇక్కడ అక్క రిక్కి వీళ్ళు కూడా ఈరోజే వచ్చారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడ మా మామయ్య, రాధాకృష్ణ అంటే తనే వాళ్ళ అక్క వాళ్ళ ప్రేయర్ అనమాట. ఆంటీని కూడా మీకు చూపిస్తాను.
ఆ! ముందు ముందు కనిపిస్తారు. ఇక్కడ చూసారా ఎన్ని కాకులొచ్చేసాయి. ఎందుకు అనంటే ఇక్కడ చికెన్ కడుగుతున్నారనమాట. ఆ చికెన్‌కొచ్చేసినియి. ఇంకా ఒక పక్క వంట జరుగుతుంది. ఎందుకంటే 7 కల్లా ప్రేయర్ అనమాట. ఇంక మేము 3 కల్లా స్టార్ట్ చేశారు. కటింగ్ దగ్గర నుంచి ఇంకా వంటలు అవిను. ఇదంతా ఓపెన్ ఏరియా ఉండేదండి. చాలా ఓపెన్ ఏరియా ఉండేది. కాకపోతే ఇప్పుడు మొక్కలు వేసేసారు అక్కడ. వంకాయ మొక్కలు అవి నేనేమీ మీకు షూట్ చేయలేదు. వేయడం వల్ల అక్కడ మళ్ళీ ఈ వేడి వల్ల మొక్కలు మాడిపోతాయని ఇంకిక్కడైతే ప్లాన్ చేశారు. ఈవిడేనండి భారత ఆంటీ అంటే నైటీ పర్పుల్ నైటీ వేసుకున్నారు కదా! తనే. వాళ్ళే ప్రేయర్ పెట్టించుకునేది. ఇంకిక్కడ చికెన్ మేము కడుగుతుంటే లేదు నేను హెల్ప్ చేస్తానని ఈయనైతే వచ్చారు. హెల్ప్ చేసి పాపం బాగా క్లీన్ చేసి ఇచ్చారు. ఇచ్చి ఇంకా అదే గిన్నెని మళ్ళీ తనే సోప్‌తో క్లీన్ చేసేసారనమాట. వద్దు పర్వాలేదు మేము చేస్తామన్నా కూడా చేశారు. ఇంకా వాళ్ళంతా ఒక కామెడీ ఫన్ అయితే జరిగింది. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఒక్కొక్కళ్ళు ఒక మాట మాట్లాడారు. మళ్ళీ మీకు ఏ మాట అర్థం కాదు కదా డిస్టర్బెన్స్‌గా ఉంటుందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ మధ్య కాపీరైట్స్ ఎక్కువైపోయినాయండి. దానివల్ల తలకాయ నొప్పి అయిపోయి ఇంకెందుకులే గొడవ అనేసి అన్నీ తీసేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చికెన్కి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారనమాట. ఇక్కడ మాకు ఏది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా అందరూ కలిపి చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి అలవాటండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామన్నమాట. అది చిన్నదైనా పెద్దదైనా. ఇంకా మా లైన్లో బాగా రష్ ఉంటుందండి బైక్స్ అవి. అంటే మా వైపు పొలాలు ఎక్కువ కదా! సో దానివల్ల ఆకుకూరల వ్యాపారస్తులు ఉంటారు. ఆకుకూరలు అవి వెళ్తూ ఉంటాయి బండ్లు కొంచెం. అందుకని ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకుంటారనమాట. ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది. అంటే ఇది ఎలిమెంటరీ స్కూల్ అనమాట. సో నేను ఇక్కడే చదువుకున్నానండి నా చిన్నప్పుడైతే. మేమందరం ఇక్కడే చదువుకున్నాం. అప్పుడు కాన్వెంట్లు అవి ఏమీ లేవు కదండి. అలా అని నేను ఎప్పుడో బీసీ నాడు పుట్టానని మాత్రం అనుకోవద్దు. కాకపోతే పల్లెటూరులో చాలా తక్కువ కదండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. దూరం వెళ్ళాలంటే మేము రాజమండ్రి వెళ్ళాలి. మాకు 1 అవర్ జర్నీ. సో దూరం పంపించడం ఇష్టం లేక ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాం. ఈ స్కూల్లో చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి వీళ్ళకి చెప్తున్నాను. ఇంక మా వారు అమిత్ అక్కడ కూర్చున్నాడు. ప్రియాంక ఒకసారి అటు వెళ్ళింది. ఇంక చిన్నోడు పెప్సీ. ఇంకా దీక్షి కూడా ఉందండి. ఇంకా మేమందరం ఈ పక్కనే ఒక ఆయన చెప్పు కుడతారు అని అంటే చెప్పులు కుట్టించుకోవడానికైతే ఈ పక్కనైతే వెళ్ళి కుట్టించుకుని వచ్చాం. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా సందడైతే మొదలైపోయిందండి. అదేదో కాదు ముగ్గుల పోటీ అనమాట. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఇంటి ముందు ఈ 4 ఇళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళయే. ఇంకొక ఇల్లు ఇందాక చూపించాను కదండి చలమంటేసుకున్నది, అది చిన్న అమ్మమ్మ వాళ్ళది. మొత్తం 5 అక్క చెల్లెళ్ళు కదా. ఇంకా సో ఇక్కడైతే ఇంకా రంగులు తెచ్చేసుకున్నారు ఎవరికి వాళ్ళు. ఏదో మనం సంక్రాంతి చేసుకుంటాము అనేది కాదు కానీ ఏదో సరదాగా అందరూ కలిపి సరదాగా జస్ట్ ఎంజాయ్మెంట్ అనమాట చేసుకోవడానికి ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ థీమ్ వచ్చి సంక్రాంతి సంబరాల్లాగా పాట్స్ కైట్స్ తర్వాత ఆవు తర్వాత ఇంకా ఏమంటారు హరిదాసు ఇవన్నీ కూడా వేస్తున్నారనమాట. ఇక్కడ నిహారిక రిషిత వాళ్ళు వేస్తున్నారు. నేనైతే నాకు ముగ్గులు వేయడము అంత ఏమీ రాదండి. కాకపోతే నేను కలర్స్ అని తర్వాత అవుట్లైన్ ఇప్పుడు మనం ముగ్గేసిన తర్వాత మళ్ళీ జస్ట్ ముగ్గుతో అవుట్లైన్ ఇవ్వాలి కదా, అది అలా హెల్ప్ చేశానఅనమాట. ఇంకా చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఇక్కడ టెంట్ కూడా వేయించుకున్నాం. అంటే చలి నైట్ టైము మార్నింగ్ ఏమో ఎండ. ఇప్పుడు అందరము బయట కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా ఉంటే బాగుంటుందని ఇక్కడైతే మా మామయ్య రాధాకృష్ణ ఇంకా తర్వాత అలాగా సందడిగా ఉంది. కాకపోతే ఏంటి ఇయరు అని అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ 2 ఇయర్స్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ మాత్రం కొంచెం లేట్ అయింది. దానివల్ల కొంచెం నైట్ ఇబ్బంది అయింది. అంటే లైట్ ఫెయిల్ అయిపోయింది ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యేసరికి. సో అందరికీ లైట్స్ అనేది అరేంజ్ చేయించలేము కదా. సో అలాగా కొంచెం అప్సెట్ అయిందని అనిపించింది నాకు. నా వర్షన్ అది, నా ఒపీనియన్. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇందులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది కూడా అనౌన్స్ చేశారండి. ఎవరు బాగా వేశారు అనేది ఇంత టైం అని ఇస్తారు కదా, టైము కంప్లీట్ అయ్యాక వచ్చి ఒకసారి జడ్జ్మెంట్ అదే జరిగింది. వాళ్ళ గోల వాళ్ళది, వీళ్ళిద్దరి గోల వీళ్ళది. మా చిన్ను సాన్వి ఇంకా ఫ్రెండ్స్ అనమాట. ఇంకా సాన్వి ఒక ముగ్గేస్తుంది. ఇంకా చిన్ను కూడా
ఇది తాతయ్య వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట ఒక ఆయన. వీళ్ళందరూ చనిపోయారండి. వాళ్ళ జనరేషన్ వాళ్ళంతా చనిపోయారు. సో, ఇంకా ఇక్కడ ముగ్గేస్తుందనమాట. తనే రాస్తుంది. హ్యాపీ పొంగల్ అని రాసింది. మేము ఏమి హెల్ప్ చేయలేదు. కానీ చాలా చక్కగా వేసింది. లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రియాంక వాళ్ళు వేస్తున్నారనమాట. ఇక్కడ అందరూ అంటే పర్టిక్యులర్‌గా ఒకళ్ళ ముగ్గనే కాదు. ఒకళ్ళు ఒక్కొక్క దానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు కలర్ వేస్తుంటే, ఒకళ్ళు డ్రా చేయడం, ఒకళ్ళు అవుట్‌లైన్ వేయడం, అట్లాగా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అన్ని ముగ్గులైతే కంప్లీట్ చేశారు. ఈ థీమ్ కూడా చూసారు కదా! ఒక అమ్మాయి ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి అటువైపు తిరిగి ఉండడం అనేది కూడా చేశారనమాట లక్ష్మి అక్క వాళ్ళు. సో, ఇలా అన్ని ముగ్గులు కూడా చాలా పర్ఫెక్ట్‌గా మంచి కలర్‌ఫుల్‌గా వచ్చాయన్నమాట. చూసారు కదా! నేను చెప్పాను అవుట్‌లైన్ అయితే వేస్తున్నాననమాట. ఈ థీమ్ కూడా చాలా బాగుంది. ఎవరెవరికి ఏ ప్లేస్‌లో వచ్చాయో అది నేను లాస్ట్‌లో మీకు చూపిస్తాను. చూసేద్దురు కానీ. చూసారు కదా! ఇది నేను చెప్పాను నైటు కొంచెం డే లైట్ ఫెయిల్ అయింది. ఇంకా నైట్ టైం అయిపోయేసరికి కొంచెం చీకటిగా కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత మామయ్య వాళ్ళు కొంచెం మళ్ళీ చీకటిగా ఉందని లైట్ అయితే పెట్టించారు. కానీ అప్పుడైతే నేను ఇంకా వీడియో ఏం తీయలేదండి. మళ్ళీ వంట చేయాలి కదా! మళ్ళీ మేము వంట చేయడానికి వెళ్ళిపోయాము. ఇంకా గేమ్స్ కూడా పెట్టారు. లెమన్ స్పూను, ఇంకా మ్యూజికల్ చైరు, ఇంక ఇవన్నీ చిన్నపిల్లలకి అవి పెట్టారు. నాకు తెలీదు. మేమందరం వంట చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పారు చిన్నుకి మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని. చాలా హ్యాపీ అనిపించింది. తనకు తను వెళ్ళి నేను లేకపోయినా వాళ్ళ డాడీ లేకపోయినా వెళ్ళి ఆడి గెలిచింది అనేది చాలా గెలిచింది లేదు అని పక్కన పెడితే పార్టిసిపేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఫియర్ లేకుండా చక్కగా పార్టిసిపేట్ చేసింది. సో, ఇంకా ఫస్ట్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఫైనల్‌గా ముగ్గులైతే చూసారు కదా! చాలా చక్కగా వేశారు. చాలా చాలా ఎంజాయ్ చేశామన్నమాట. ఇక్కడ సాంగ్స్ కూడా పెడతారు కదండీ! చిన్ను చక్కగా డ్యాన్స్ చేస్తుందా, సాంగ్స్ అన్నీ పెట్టానండి. ఫస్ట్ వీడియోలో పెడితే కాపీరైట్ వచ్చేసింది నాకు. సో, నేను అందుకే అన్నీ మళ్ళీ డిలీట్ చేయవలసి వచ్చింది. చేసేదేం లేదండి. యూట్యూబ్ వాళ్ళు ఎలాంటి ఇష్యూ లేదు అని అంటేనే ఆ వీడియో పెట్టగలము. లేదు అని అంటే తీసేయాలి. ఇంకా ప్రతీదీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్ అనమాట. చక్కగా వేశారండి అందరూ కూడా. కాకపోతే లాస్ట్ ఇయర్ ఎక్కువ అండి. చాలా ముగ్గులేశారు లాస్ట్ 2 ఇయర్స్ కూడా. ఈ ఇయర్ కొంచెం తక్కువే అని చెప్పాలి. తక్కువగానే చేశారు. అంటే లేట్ అయిపోయిందండి. మెయిన్ లేట్‌గా చేశారు. ఇంకా మేమైతే ఒకసారి చూద్దాం. మేమేంటంటే మేము వేసేసిన తర్వాత ఒకసారి అందరూ ఎలా వేశారు అనేది ఒకసారి చూడడానికైతే అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడ జడ కూడా చాలా చక్కగా వేశారు. చూసారు కదా! చాలా బాగుంది. నేను కరెక్ట్‌గా తీయలేకపోయాను. సారీ అండి. సారీ ఏమనుకోవద్దు. కాకపోతే నేను అదే చెప్పాను కదా! లైటింగ్ గురించే కొంచెం కనిపించలేదు. చాలా చాలా చక్కగా వేశారు. అందరూ కలర్‌ఫుల్‌గా వేశారు. ఇక్కడ వచ్చేసి చూసారు కదా! ఈ థీమ్ చూసారా? స్మోకింగ్, డ్రింకింగ్ కాజెస్ టు క్యాన్సర్ అని వేశారు. యూత్ పిల్లలే వేశారు. మగపిల్లలు వేశారు. ఈ థీమ్‌లో వేశారు. ఎవరు వేశారని అడిగితే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు మేమే వేసాం అక్క అని. చిన్న చిన్న అదే యూత్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు వేశారండి. ఇంకా అలా అందరూ కూడా చాలా చక్కగా వేశారు. ఎవరిది వారికి ఎవరిదైనా కూడా ఏది చూసినా డిఫరెంట్‌గా అనిపించింది. ఇది కొంచెం పిల్లలు చూసారు చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ దీపాలు కూడా పెట్టారు. ఇక్కడ అరటి చెట్లు, పొయ్యి కూడా పెట్టారండోయ్. ఈ పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద లాస్ట్‌లో అన్నం కూడా వండారు. ఇంకా అవన్నీ నేను మొత్తం అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఎందుకు అనంటే మెయిన్ రీజన్ వచ్చేసి లైట్ లేదు. సో, దానివల్ల నేను అంత వీడియో పెట్టలేకపోయాననమాట. చక్కగా అందరూ వేశారు. ఫస్ట్ ప్రైజెస్ అవి కూడా అనౌన్స్ చేస్తారనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత గేమ్స్లో కానీ తర్వాత ఈ ముగ్గుల పోటీలో కానీ ప్రైజెస్ అన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. ఇవి ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దీనికి మనీ ఎవరైతే ఇచ్చి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్రజెంట్ చేస్తారనమాట. సో, అది ఇక్కడ జరిగేది. ఇప్పుడేనండి ఇంకా ఫైనల్గా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఈసారి మాత్రం మామయ్య మా చుట్టాలు మాత్రమే ఎక్కువగా ఇచ్చారు. మనీ అనేది ఇచ్చారు. ఇది లాస్ట్ 2 ఇయర్స్ కూడా వేరే వాళ్ళు చేసేవారు. వాళ్ళు కొంచెం రాలేదంట. ఇంకా దానివల్ల
ఇది మళ్ళీ ఆగకూడదు అన్నట్టు అందరూ సరదాగా చేసుకుంటున్నారు కదా అన్నట్టు మామయ్య వాళ్ళు కొంచెం గిఫ్ట్స్కి కొంచెం మనీ అది ఇచ్చారనమాట. సో వాళ్ళనైతే ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారు. ఇప్పుడు తినే మొత్తం అంతా కూడా చూస్తాడు ప్రమోద్ అనమాట. ఇప్పుడు కూడా తినే అందరినీ ఇన్వైట్ చేసి టైమింగ్స్ అవి మొత్తం అంతా కూడా చూసుకుంటాడనమాట. ఇంకా అందరినీ కూడా పైకి పిలిచారు. పైనున్నది ఆ చివర కనకరత్నం పెదనాన్న, తర్వాత బోస్ నాన్న చిన్నాన్న, తర్వాత మా దినేష్ మావయ్య, తర్వాత అన్నయ్య రవి అన్నయ్య, వీళ్ళందరినీ పైకైతే ఇన్వైట్ చేశారు. దీనికి మొత్తం ఇంకా సపోర్ట్ చేసిన అబ్బాయి కూడా ఇంకొక తను కూడా పైనకి పిలిచారన్నమాట. అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఇంక వీళ్ళందరి చేతుల మీదుగా ఎవరెవరికి గిఫ్ట్స్ అయితే వచ్చాయో అవన్నీ కూడా వాళ్ళ చేతుల మీదుగా వారికి అందించారనమాట. ఇలా చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎందుకు వెళ్ళాము అని అంటే మన వాళ్ళకి కూడా వచ్చాయన్నమాట. ఏంటంటే ప్రగతికి, నిహారికకి, మిల్కీకి, ప్రియాంకకి, చిన్నుకి, సాన్వికి వీళ్ళందరికీ గిఫ్ట్స్ రావడం వల్ల మేము వెళ్ళాల్సి వచ్చింది. సో మేము వెళ్ళాము. వాళ్ళందరూ ఎవరో కాదండి, అందరూ కూడా మన నైబర్సే, మన చుట్టాలే, మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మేము వెళ్ళాము. ఇది మన పక్క లైన్లోనే జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు, అందరినీ అనౌన్స్ చేస్తున్నారు. ఫస్ట్ సెకండ్ అలాగా నిహారికకు కూడా వచ్చింది. నిహారిక వాళ్ళ ముగ్గురు కూడా వస్తే నిహారికకు కూడా మంచిగా అది వచ్చి గిఫ్ట్ వచ్చేసి ఫ్లాస్క్ అండి. చాలా బాగుంది, ఎంత బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. వాళ్ళ పాప వేశారు. వాళ్ళ పాప వేస్తే వాళ్ళ పాప రాకపోతే వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకుంటున్నారు. ఇదన్నీ కూడా మావయ్య చేతుల మీదుగా అందించారనమాట. ఇంకా అందరూ ఒక ఈయన చేతి మీద కొంతమందికి, చిన్నాన్న వాళ్ళ చేతి మీద కొంతమందికి అలాగా మొత్తం అంతా కూడా అందించారనమాట. ఇప్పుడు ఇందాక క్యాన్సర్ది సంబంధించి డ్రింక్స్ అవి స్మోకింగ్ డ్రింకింగ్ అని వేసారు చూసారు, ఈ పిల్లలు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మిల్కీకి ముగ్గుల పోటీలో మిల్కీకి కూడా ప్రైజ్ ఇచ్చారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా ఇచ్చారండి. మరి గుంటూరు నుండి వచ్చింది పాప, చాలా చక్కగా చైర్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయింది. గుంటూరు కారం అనిపించిందంట. ఈ యొక్క గిఫ్ట్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తీసుకోండి. సాత్రం గారి మనవరాలు, రాధాకృష్ణ గారి అమ్మాయి, అందరూ క్లాప్స్ కొట్టాలి. టాప్ మోస్ట్ మరి కొట్టు. మరి ఈ గిఫ్ట్ లెవెల్స్గా తానేటి అనిల్ కుమార్ గారిని మరి ఇన్వైట్ చేస్తున్నాం. లిటిల్ హీరో విత్ లిటిల్ హీరోయిన్ సూపర్. ఇక్కడ గుంటూరు కారం, బౌడ అమృత కారం. చిన్ను అయితే ఇంకా 2 గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చేసిందండి ముగ్గుల పోటీలో, ఇంకా మ్యూజికల్ చైర్లో తీసుకొచ్చేసింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా ఎత్తేసుకున్నారు ఇంకా హ్యాపీగా. సంక్రాంతికి వస్తున్నామన్న మూవీలో గోదావరి గట్టు ఆ సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్కి డ్యాన్స్ వేసింది, సవరం వేసుకుందనమాట. అది ఇంకా దానికి సాంగ్ పెడితే కాపీరైట్ వచ్చిందని తీస్తానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఉప్మా చేసి పప్పుల చట్నీ అయితే చేసుకున్నాము. ఇంకా అందరికీ వడ్డిస్తుంటే ఇంకా అందరూ ఒక చోట కూర్చొని ఇంకా వంట తినడం అంతా కూడా ఇక్కడే ఇంకా అందరం కలిపి తింటున్నాము. ఇంకా చూసారు కదా, ఒక చిన్నపాటి హాస్టల్ లాగా అయితే ఉంది. ఇంకా ఒకే చోట అందరు ఇలా కూర్చొని తింటూ హాయిగా మాట్లాడుకుంటూ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఉప్మా చట్నీ చక్కగా తిని కాసేపు కూర్చొని టీ కాఫీలు కూడా తాగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఈరోజైతే మా ఇంట్లో లంచ్ ఇంకా గోంగూర మటన్, ఇంకా మునక్కాయ చికెన్, కొత్తిమీర పచ్చడి, రసం, పెరుగు ఈరోజు రెసిపీస్ వచ్చి ఎవరైనా సరే ఖచ్చితంగా 2-3 వెరైటీస్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మేము దగ్గరగా 30 to 35 మెంబర్స్ అయితే ఉన్నాము. సో దాని గురించి 1-2 కర్రీస్ అయితే సరిపోవు కదా.
ఇంకా కొత్తిమీర పచ్చడి, పప్పు, చికెన్ అయితే కామన్. ఇంకా వేరే కర్రీ అయితే మారుస్తూ అలాగా అయితే మేము ఎంజాయ్ చేసామండి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1గా అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2 కూడా ఉంటుంది. తప్పకుండా చూసి లైక్ చేయండి. బాయ్.